వెల్కమ్ టు లక్ష్మి ట్యుటోరియల్స్. ఇంట్రెస్టింగ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకోవడం కోసం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1717లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మానంను జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఫరూక్ షియార్. భారత్లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికిన యుద్ధం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్లాసీ యుద్ధం 1757. భారత్లో బ్రిటిష్ సామ్రాజ్య అభివృద్ధికి నాంది పలికిన యుద్ధం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బక్సార్ యుద్ధం 1764. బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ సైన్య నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, హెక్టార్ మన్రో. బక్సార్ యుద్ధం 1765లో ఏ సంధితో ముగిసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అలహాబాద్ సంధి. బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాబర్ట్ క్లైవ్. వేలంపాట విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వారన్ హేస్టింగ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1599. 1608లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి అనుమతితో సూరత్లో వ్యాపారం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జహంగీర్. సూరత్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఎవరు అనుమతి పొందారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, విలియం హాకిన్స్. జహంగీర్ విలియం హాకిన్స్కు ఏ బిరుదు ఇచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఖాన్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ శిస్తు చెల్లించి ఎక్కడైనా వ్యాపారం నిర్వహించుకునే అనుమతి ఎవరి ద్వారా పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జహంగీర్. 1615లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున వ్యాపార అనుమతిని పొందిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, థామస్ రో. మద్రాస్ ప్రాంతాన్ని 1639లో ఎవరి నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మూడవ వెంకటపతి రాయలు. భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సెయింట్ జార్జ్ కోట. మద్రాస్ మున్సిపాలిటీగా ఏర్పడిన సంవత్సరం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1688. మద్రాస్ నగర స్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఫ్రాన్సిస్ డే. బ్రిటిష్ వారు పోర్చుగీసు వారి నుంచి 1668లో పొందిన ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బొంబాయి. బొంబాయి నగర నిర్మాత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గెరాల్డ్ అంజీర్. 1698లో బ్రిటిష్ వారు మిల్లత్ అనే జమీందారు నుంచి ఏ నగరాన్ని కొనుగోలు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కలకత్తా. కలకత్తా నగర స్థాపకుడు ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జాబ్ చార్నాక్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి సంవత్సరానికి ఎన్ని లక్షల పౌండ్లు చెల్లించాలనే నిబంధన ఇంగ్లాండ్ పార్లమెంటు చట్టం ద్వారా అమలులోకి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 4 లక్షల పౌండ్లు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి 4 లక్షల పౌండ్లు చెల్లించాలనే చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1767. భారతదేశంలో మొట్టమొదటి చట్టంగా ఏ చట్టాన్ని పరిగణిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1773 రెగ్యులేటింగ్ చట్టం. 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేసిన సంవత్సరంలో బ్రిటిష్ ప్రధాని ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ నార్త్. 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని మరో పేరుతో ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ నార్త్ చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ పదవిని ఏమని మార్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వారన్ హేస్టింగ్. వారన్ హేస్టింగ్ ఏ సంవత్సరంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1773. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కార్యనిర్వాహక మండలిలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉండేవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 4. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కార్యనిర్వాహక మండలి సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్లావెరింగ్, బార్వెన్, ఫిలిప్ ఫ్రాన్సిస్ మరియు మాన్సన్. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారతదేశంలో సుప్రీంకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కలకత్తా. 1774లో కలకత్తా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎలిజా ఇంఫే. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కంపెనీ ఎన్ని సంవత్సరాలు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 20 సంవత్సరాలు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏ సంస్థను కంపెనీ పరిపాలన కోసం ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డైరెక్టర్ల కూటమి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏ విధమైన పరిపాలనా విధానం ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేంద్రీకృత పరిపాలన. 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలలో ఒకటి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గవర్నర్ జనరల్ కౌన్సిల్ సుప్రీంకోర్టు అధికార పరిధిని స్పష్టంగా నిర్వచించలేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పనితీరును పరిశీలించేందుకు ఏ కమిటీని ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రహస్య కమిటీ, జనరల్ బుర్గోయిన్ కమిటీ. భారతదేశంలో డైరాచీని ప్రవేశపెట్టినది ఏమిటి?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1919 చట్టం. భారతదేశంలో స్వయం ప్రతిపత్తి సంస్థలను ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకున్న చట్టం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1919 చట్టం. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వాణిజ్య ఏకాధికారాన్ని మినహాయించి టీ వ్యాపారం తొలగించిన చట్టం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1813 చార్టర్ చట్టం. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.